హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఉగాది స్పెషల్ బొబ్బట్లు లేదా భక్షాలు ఎలా చేయాలో చూద్దాము. పప్పు ఉడకబెట్టే పని లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే బొబ్బట్లంటివి. ఇవి రుచి మాత్రం చాలా బాగుంటుంది. మొదటిసారి చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి ముందుగా కావాల్సినంత పిండి తీసుకోవాలి. ఇది బొంబాయి పిండి అండి. బొబ్బట్లు చేయడానికి ఈ పిండి అయితేనే చాలా బాగా వస్తుంది. ఈ పిండి కొంచెం బరకగా ఉంటుంది. ఇది షాప్లో మనం బొంబాయి పిండి అని అడిగితే ఇస్తారు. దీంట్లో కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి. పిండి తడపడానికి 1 కప్పు కోసం సగం కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. ఈ నీళ్లు కూడా కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఈ పిండి తడపడానికి ఎక్కువ ప్రెషర్ అక్కర్లేదండి. మామూలుగా ఇలా కలిపితే చాలు. ఈ పిండి ఎలా ఉండాలంటే ఎక్కువ మెత్తగా ఉండకూడదు, అలా అని గట్టిగా పూరి పిండిలాగా కూడా ఉండకూడదు. పిండి తడిపిన తర్వాత చేతిలో 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నీళ్లు పోసి కలిపి పిండి పైన ఇలా అద్దాలి. దాని మీద ఒక తడి బట్ట వేసి ఇలా నొక్కి తర్వాత మూత పెట్టి 1 అరగంట పక్కన పెట్టి పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 గ్లాస్ గోధుమ రవ్వ తీసుకొని వేయించుకోవాలి. మంట సిమ్లోనే ఉండాలి, మాడకుండా దోరగా వేయించుకోవాలి. గోధుమ రవ్వ వేగితే ఇలా ఉంటుంది, కొంచెం తెల్లగా. రవ్వ తీసి పక్కకు పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి. మరిగిన నీళ్ళల్లో వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసి ఉడకనివ్వాలి. మీకు కనుక నెయ్యి నచ్చదనుకుంటే నెయ్యి లేకుండా కూడా వేయించి చేసుకోవచ్చు, కొంచెం రుచి మారుతుంది. మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తరుగు తీసుకోవాలి. ఇది తీపి మామూలుగా ఉంటుంది. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి, లేకపోతే ఇది సరిపోతుంది. బాగా దగ్గర అయిన తర్వాత 3-4 ఇలాచీలు పౌడర్ చేసి వేయాలి. ఇందులోని నీళ్ళని ఇంకేదాకా అంటే ఇలా గట్టి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచాలండి. ఇది 5-7 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పోలేలనండి, బొబ్బట్లనండి, భక్షాలనండి చాలా బాగా వస్తాయి. పిండిని కొద్దిగా ఇలా ఉండలాగా తీసుకొని పొడి పిండిలో ఇలా అద్ది ఇలా చేసుకున్నాక ఇలా గోధుమ రవ్వతో చేసుకున్న పూర్ణాన్ని పైకి కనుక పూర్ణం వస్తే లోపలికి నొక్కేస్తూ పిండిని ఇలా పైకి అనుకోవాలి. నేను చూపించిన పద్ధతిలో మీరు చేసుకుంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయండి. దీన్ని చపాతీ ఒత్తినట్టు ఒత్తుకోవాలి. లేదు మీకు చపాతీ ఒత్తినట్టు రాదు అనుకుంటే కనుక ఏదన్నా ప్లాస్టిక్ పేపర్కి నూనె రాసి దాని మీద చేత్తో నొక్కండి. మీరు ఎంత పలచగా చేయగలిగితే అంత పలచగా చేసుకోండి. లావుగా ఉంటే పిండిగా ఉండి తినడానికి అంత రుచిగా ఉండవండి. పలచగా చేసుకున్నా చక్కగా పొంగుతాయి, రుచి కూడా బాగుంటుంది. పూర్ణం గట్టిగా ఉండడం మూలాన ఇలా చపాతీలాగా చేస్తున్నప్పుడు మనకి పూర్ణం ఎక్కడ బయటికి రాదు. ఇలా చపాతీలాగా చేసుకున్నాక వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పి పైన నెయ్యి రాసుకోవాలి. నెయ్యి 2 వైపులా పెట్టుకోవాలి. నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు.
రుచికరమైన గోధుమ రవ్వ బొబ్బట్లు, పోలలు లేదా భక్షాలు రెడీ అండి. చూడండి, అవి చూడటానికి ఎంత బాగున్నాయో, అంతే మెత్తగా అంతే రుచిగా ఉంటాయండి. ఇది చేసుకోవడం నేను చెప్పినట్టు చాలా ఈజీ. ఇవి 4-5 రోజులైనా పాడవకుండా ఉంటాయండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.